హలో నమస్తే. ఇదైతే కస్టమర్ల కోసమే ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకు అనంటే ఏసీ కండిషన్లో ఉంటేనే బాగుంటుంది. అలా అని లేకుండా ఉంటే ఏసీ సంగ నాకైతే పోతుంది. కస్టమర్ కాల్ చేసి పిలిచాడు, ఏసీ బిగించాను. తీరా వెళ్ళి చూస్తే జస్ట్ అయితే పేరుకోపోయింది. ఎన్ని రోజుల నుంచి పక్కన ఉందన్న అంటే 1 ఇయర్ నుంచి పక్కన ఉంది తమ్ముడు అన్నాడు. వోల్టాస్ ఇన్వర్టర్ మోడల్ ఏసీ ఇది. 1 ఇయర్ నుంచి ఎలా ఉందన్న అంటే చూడండి, 1 ఇయర్ నుంచి ఇలా వాడకుండా పక్కన పెడితే ఇలా డస్ట్ పేరుకొని పోతుంది. సో అలా పేరుకోపోయినప్పుడు ఏమవుతుంది, మీరు రాగానే బిగించామంటే బిగించేస్తారు. కొన్ని రోజులకి మళ్ళీ సర్వీస్ చేయించుకోవాలి సార్ అంటే మళ్ళీ డబుల్ మనీ అవుతుంది. సో మీరు వాడనప్పుడు ఏసీ కండిషన్లో పెట్టుకొని తీసి పక్కన పెట్టుకోండి. మీకు ఎప్పుడు యూస్ అవ్వాలనుకుంటే అప్పుడు తీసుకొని బిగించేసుకుంటే మీకు మనీ సేవ్ అవుతుంది. ఇప్పుడు డబల్ పని డబల్ మనీ అన్నీ అనమాట. ఇన్ని రోజులు ఈ కఫ్ అంతా పట్టేసి అది పేరుకొని పోయి ఇలాగ ఏసీ మొత్తం తినేస్తుంది. మనం అనుకుంటాం మన ఇంట్లో ఉన్న డస్ట్ మొత్తం అంటే దుమ్మే కదా. దుమ్ము ఎన్ని రోజులు ఉన్నా అది కాపరు ప్లాస్టికే కాబట్టి బాగానే ఉంటుంది. కానీ అది మనం తెలియక చాలామంది చెప్పరు కదా. చెప్పనప్పుడు ఏమవుతుందంటే మన మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది. చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇదంతా మీ ఇంట్లో ఉండేదేను. సో మనకిచ్చాక మనం ఆగుతామా? మనమైతే కొత్తేషన్ చేసినట్టు చేస్తాం. ఎందుకంటే మన వర్క్ అలా ఉంటుంది. మనకి ఎవరైనా పేరు పెడితే అస్సలు నచ్చదు. అంటే మన వర్క్ అలా ఉంటుంది కాబట్టి మనం అలా చెప్పుకుంటున్నాం. మన ఎవరు చూసినా సూపర్ అనాలన్నమాట. సో మా వర్క్ అయితే ఇలా ఫినిష్ అయింది. మీ ఏసీని అయితే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. బాయ్ బాయ్.